Hey, hi, hello everyone. Welcome to our channel Mayu Fashion. ఈ రోజు అయితే మనం శారీ ప్లీట్స్ ఎలా పెట్టుకోవాలి, దాని ఐరన్ ఎలా చేయాలి, బాక్స్ ఫోల్డింగ్ ఎలా చేయాలి అనేది అయితే ఈ వీడియోలో అయితే చూసేద్దాం. వీడియో ఏంటి అలా వస్తుంది అనుకుంటున్నారా? అది లాస్ట్ టైం తీసిన వీడియో అండి. ఆ వీడియోలో అయితే శారీ ప్రీ ప్లీటింగ్ కి మనకి ప్రోడక్ట్స్ ఏమేమి కావాలి, ఎలా చేయాలి, ఎలా తీసుకుంటే ఎంత బాగా వస్తుంది అనేది, అండ్ బాడీ మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలి శారీతో అనేది కూడా నేనైతే మీకు నీట్ గా స్టెప్ బై స్టెప్ అయితే క్లియర్ గా అయితే చెప్పుకున్నాను. సో మీరు వెళ్ళి నా ఛానల్లోకి వెళ్ళి చూసినట్టయితే ఫస్ట్ ఆ వీడియో చూసిన తర్వాత ఈ వీడియో కానీ చూసుకున్నారైతే మీకైతే నీట్ గా అయితే అర్థం అవుతుంది. నేను క్లియర్ గా అయితే చెప్పుకున్నాను. మీకు ఎవరికైనా అర్థం కాకపోతే మళ్ళీ కూడా నేను చెప్తాను. సో ఇంకైతే మనం శారీకి నీట్ గా ప్లీట్స్ అయితే ఎలా పెట్టాలి, దాని ఐరనింగ్ ఎలా చేయాలి, తర్వాత బాక్స్ ఫోల్డింగ్ ఎలా చేయాలి అనేది అయితే నీట్ గా ఈ వీడియోలో అయితే చూసేద్దాం. సో ముందుగా మనం శారీని అంతా ఓపెన్ చేసుకుని పైట వేసుకుంటాం కదా. సో ఆ పైట అనేది ఇలాగా నేను చూపించిన విధంగా రివర్స్ లో అయితే పెట్టుకోవాలి. సో శారీకి ఫాల్స్ కుడతాం కదా, అది వచ్చి మనకి లెఫ్ట్ సైడ్ లో వచ్చేలాగా చూసుకోవాలి. లేదు శారీకి పెద్ద బార్డర్ వస్తుంది కదా, సో అదైతే లెఫ్ట్ సైడ్ లోకి వచ్చే చూసుకోవాలి. ఎందుకంటే అది మనకి ఫస్ట్ ప్లీట్ అన్నమాట. మనకి పైట వేసుకుంటున్నాడే పైన వచ్చే ప్లీటే అది. సో అది మనకి ఎంత వెడల్పు కావాలి, షోల్డర్ ప్లీట్ అది ఎంత వెడల్పు కావాలి అనేది అయితే చూసుకొని ఇలా నేను చూపించిన విధంగా ఫస్ట్ ప్లీట్ అయితే ఇలాగా ఐరన్ చేసుకొని పెట్టుకోవాలి. తర్వాత ఇలాగా మిగిలిన శారీని దానిపైకి ఇలా ఫోల్డ్ చేసి అది ఎటు కదలకుండా క్లిప్ అయితే పెట్టుకుంటున్నాను నేను. అలా క్లిప్ పెట్టుకొని మళ్ళీ దాన్ని నీట్ గా మొత్తం శారీ ఐరన్ చేసుకోవాలి. ఇలాగాని చేసుకున్నామంటే మనకి 9 ప్లీట్స్, 10 ప్లీట్స్, 12 ప్లీట్స్ అలాగా ఎక్కువ ప్లీట్స్ అనేది వస్తుంది అనమాట. ఇలా నేను చూపించిన విధంగా చేశారంటే మీకు ఎన్ని ఎక్కువ ప్లీట్స్ అయితే వస్తాయి. సో వీడియోని అయితే మీరు స్కిప్ చేయకుండా చూసారంటే మీరు నీట్ గా మీ శారీని మీరే ఇలాగా ప్రీ ప్లీట్ పెట్టుకొని ఐరన్ చేసుకొని డ్రేప్ చేసి పెట్టుకోవచ్చు అనమాట. సో స్కిప్ చేశారంటే ఎలా చేస్తున్నాం అనేది కొద్దిగా మిస్ అయిపోతుంది. ఇలాగా మనకి చిన్నదిగా వచ్చేంత వరకు ఎక్కువ ప్లీట్స్ కోసం ఇలా శారీని మొత్తం నేను చూపించిన విధంగా ఫోల్డ్ చేసుకొని ఐరన్ చేసుకోవాలి. ఇలా చేసామంటే అన్ని ప్లీట్స్ ఈక్వల్ గా కరెక్ట్ గా వస్తుంది అనమాట. ఒకటి పెద్దదిగా ఒకటి చిన్నదిగా అలా అంతా రాకుండా ఈక్వల్ గా అయితే వస్తుంది. సో ఇక్కడ నేను చూసారా, ఇక్కడ గమనించినట్టయితే ఫస్ట్ ప్లీట్ ఇక్కడ లాస్ట్ దగ్గరకు వచ్చేసిన తర్వాత ఆ ఫస్ట్ ప్లీట్ ఓపెన్ చేసేసి మిగిలిన శారీని నేను ఫోల్డ్ చేశాను. సో ఇప్పుడు ఆ ఫోల్డ్స్ అన్ని రిమూవ్ చేసి ఇలాగా మళ్ళీ పెట్టుకొని ఇప్పుడు ఇక్కడ లైన్స్ ఉన్నాయి కదా, సో ఈ లైన్స్ లో నీట్ గా మనం ఒక లైన్ వదిలేసి ఒక లైన్ ని లిఫ్ట్ చేసుకోవాలన్నమాట. చూడండి ఇక్కడ మడతలు పడ్డాయి కదా, సో ఒకటి వదిలేసి ఒకటి లిఫ్ట్ చేసుకొని ఇలాగా ఫోల్డ్ చేసుకుంటూ వెళ్ళాలి. అంటే లాస్ట్ ఫోల్డింగ్ ఇలా వస్తుంది. ఇప్పుడు చూడండి అన్ని ప్లీట్స్ అన్ని ఈక్వల్ గా కరెక్ట్ గా వచ్చాయి. సో మొత్తం టోటల్ గా అయితే నాకు 9 ప్లీట్స్ వచ్చాయి. 4, 5, 6, 7, 8, 9 ప్లీట్స్ ఉన్నాయి. సో ఇప్పుడు ఈ 9 ప్లీట్స్ ని ఈక్వల్ గా అట్లా పట్టుకునేసి ఒక పిన్ తో అయితే సెక్యూర్ చేసుకోవాలి. చూసారా, ఇప్పుడు అది ఫస్ట్ ప్లీట్, దాంట్లో హాఫ్ వచ్చింది అనమాట. మామూలుగా అయితే వేసుకున్నప్పుడు ఇలాగా నేను చూపించిన విధంగా బయటకు వచ్చేస్తుంది. ఇలా పని చేసుకున్నామంటే అలాగా శారీకి బయట రాకుండా కరెక్ట్ గా ఒకే లెవెల్లో అయితే ఉంటాయి. సో ఇప్పుడు ఆ ప్లీట్స్ ని ఆ ఫోల్డింగ్స్ అలాగే ఉంటాయి కాబట్టి వాటి ఆధారంగా ఇలాగా మనం అన్ని ప్రాపర్ గా పెట్టుకొని ఒక పిన్ తో అయితే సెక్యూర్ చేసుకోవాలి. సో అలాగా ఇప్పుడు దీనికి మెజర్మెంట్ అయితే ఇంతకుముందు మనం తీసుకున్నాం. ఎందుకంటే ఈ పైట పొడుగు ఎంత వరకు కావాలి అనేది అయితే మెజర్మెంట్ తీసుకున్నాం. సో ఆ మెజర్మెంట్ వరకు సేమ్ అలాగే ఆ ఫోల్డింగ్స్ తోనే అన్ని ప్రాపర్ గా పెట్టుకొని అన్ని ఇలాగా పిన్ తో అయితే సెక్యూర్ చేసి పెట్టుకోవాలి. సో షోల్డర్ ప్లీట్స్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు సెంటర్ ప్లీట్స్ అన్నమాట. సెంటర్ ప్లీట్స్ కూడా మెజర్మెంట్ అయితే తీసి పెట్టుకున్నాం. సో ఈ పిన్ దగ్గర నుంచి ఈ పిన్ వరకు మిడిల్ పార్ట్ అంతా మనకి సెంటర్ ప్లీట్స్ పెట్టుకోవడానికి. సో ఇప్పుడైతే సెంటర్ ప్లీట్స్ పెట్టేసుకుందాం. ఈ పిన్ నుంచి స్టార్ట్ చేస్తున్నాను. మనం ఎప్పుడు కానీ ఫస్ట్ ప్లీట్ అనేది పెద్దదిగా పెట్టుకోవాలి. దాని తర్వాత ఆ పెద్ద ప్లీట్ దాంట్లో ఒక సగం అయితే సరిపోతుంది. సో ఇలాగైతే హాఫ్ చూపించిన విధంగా నేను చూపించిన తీసుకున్నట్టయితే మనకి ఎక్కువ ప్లీట్స్ వస్తుంది అనమాట. సో ఇవన్నీ ఇలాగా పెట్టుకొని ప్రాపర్ గా ఇలాగా 1 ఇంచ్ గ్యాప్ తో పెట్టుకున్నామంటే మనం ఇలా ఫోల్డ్ చేసుకున్నప్పుడు పొట్ట పెద్దదిగా రాకుండా
బాగా నీట్ గా వస్తుంది అనమాట. సో అలాగా పిన్ తో అయితే సెక్యూర్ చేసుకొని ఇలాగా టేబుల్ కి క్లిప్ పెట్టేసుకోవాలి. సో ఇప్పుడు ఆ ప్లేట్స్ ఆల్రెడీ పెట్టి పిన్ వేస్తుంటాం కాబట్టి అవి హెల్పింగ్ తీసుకుంటూ నీట్ గా ఇలాగా మిడిల్ ఒక పిన్, చివర ఒక పిన్ అయితే పెట్టేసుకొని సెక్యూర్ చేసి పెట్టుకోవాలి. సో ఇలా షోల్డర్ ప్లేట్స్, సెంటర్ ప్లేట్స్ అన్ని పెట్టేసుకున్న తర్వాత ఇంకైతే ఐరన్ ప్రాసెస్ అనమాట. సో ఇప్పటి వరకు అయితే అన్ని ప్లేట్స్ అయితే పెట్టుకునేసి కరెక్ట్ గా మెజర్మెంట్స్ తో నీట్ గా అయితే పెట్టుకున్నాము. ఇంకా ఐరనింగ్ ఎలా చేయాలనేది చూసేద్దాం. సో ఫస్ట్ అయితే ఇలాగా షోల్డర్ ప్లేట్స్ అన్ని నీట్ గా ఐరన్ చేసుకోవాలి. ఐరన్ చేసేటప్పుడు స్టీమ్ మనకి కింద స్టీమ్ వచ్చేలాగా అయితే చూసుకోవాలి. ఎందుకంటే స్టీమ్ ఇచ్చామంటే ఇలాగా నేను చూడండి ఎంత బాగా వస్తుందో. సో ఇలాగ ఒక ఫ్యాన్ టైప్ లో కూడా నీట్ గా ప్లేట్స్ అన్ని కూడా కరెక్ట్ గా చాలా నీట్ గా అయితే ఉంటాయి అన్నమాట. సో అందువల్ల మనం స్టీమ్ ఐరన్ బాక్స్ అనేది యూజ్ చేయాలి. సో ఇప్పుడు మనం మొత్తం ఎంతవరకు అయితే మనం ఇలాగ ప్లేట్స్ తీసుకున్నామో అక్కడి వరకు కూడా ఇలా మొత్తం అయితే ఐరన్ చేసుకుంటూ వెళ్ళాలి. ఈ షోల్డర్ ప్లేట్స్ అన్ని ఐరనింగ్ అయిపోయిన తర్వాత చెస్ట్ ప్లేట్స్ వస్తుంది. సో ఇప్పుడు చెస్ట్ ప్లేట్స్ అన్నమాట. సో ఈ చెస్ట్ ప్లేట్స్ అని ఆల్రెడీ మనం ప్లేట్స్ పెట్టుకున్నాం కాబట్టి అవన్నీ ఇలాగ ప్రాపర్ గా అయితే పెట్టుకొని తర్వాత దాన్ని స్ప్రెడ్ చేసుకున్నామంటే నీట్ గా అయితే మనకి చెస్ట్ ప్లేట్ అనేది కరెక్ట్ గా అయితే నీట్ గా వస్తుంది అనమాట. సో మనం చెస్ట్ ప్లేట్ ఫస్ట్ స్టార్టింగ్ వచ్చి మనం 1 ఇంచ్ గ్యాప్ తో అయితే పెట్టుకోవాలి. సో ఇలా నీట్ గా 1 ఇంచ్ గ్యాప్ ఇచ్చుకుంటూ సో ఇలా డౌన్వర్డ్ డైరెక్షన్ లో ఐరన్ చేసుకోవాలి. స్టీమ్ ఇస్తూ ఐరన్ చేసుకోవాలండి. ఇది కూడా స్టీమ్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో మళ్ళీ అది చెదిరిపోకుండా మనం ఒక హ్యాండ్ తో హెల్ప్ తీసుకుంటూ ఇలా ముందుకు చేసుకొని 2 పెగ్స్ అయితే పెట్టేసుకొని సో ఇప్పుడైతే ఇంతకు ముందు మనం 1 ఇంచ్ గ్యాప్ ఇచ్చామో ఇక్కడైతే మనకి 1.5 ఇంచ్ గ్యాప్ అయితే వస్తుంది. సో అదే ప్లేట్స్ తో 1.5 ఇంచ్ గ్యాప్ తీసుకుంటూ ఇది కూడా డౌన్వర్డ్ డైరెక్షన్ లో అయితే ఐరన్ చేసుకోవాలి. ఎంతవరకు అయితే మనం పిన్ తో మెజర్మెంట్ తీసుకుని ఉంటామో ఆ మెజర్మెంట్ వరకు అయితే ఇలాగే సేమ్ ఇదే ప్రాసెస్ లో అయితే మనం శారీ మొత్తం ఐరన్ చేసుకోవాలి. ఇది మనం 2 ప్రాసెస్ గా అయితే చేయొచ్చు. శారీ మొత్తం మెజర్మెంట్ తీసుకొని ప్లీటింగ్స్ అన్ని పెట్టేసి లాస్ట్ లో అయితే ఐరన్ చేసుకోవచ్చు. లేదు అలా కాదనుకుంటే ఫస్ట్ షోల్డర్ ప్లీట్స్ పెట్టుకునేసి ఆ షోల్డర్ ప్లీట్స్ ఐరన్ చేసి మళ్ళీ చెస్ట్ ప్లీట్స్ పెట్టేసి చెస్ట్ ప్లీట్ ఐరన్ చేసి తర్వాత సెంటర్ ప్లీట్ పెట్టుకొని సెంటర్ ప్లీట్స్ ఐరన్ చేసుకోవచ్చు. సో ఇలా అయితే నేను చేయను, ఎందుకంటే అది కొంచెం క్లమ్జీగా ఉంటుంది. సో శారీ మొత్తం ప్లీటింగ్ పెట్టుకునేసి లాస్ట్ లో ఐరన్ చేసుకుని బాక్స్ ఫోల్డింగ్ చేసుకుంటే నీట్ గా ప్రాపర్ గా కరెక్ట్ గా అయితే ఉంటుంది. సో కాబట్టి నేను మొత్తం ప్లేట్స్ అన్ని పెట్టుకున్న తర్వాతనే నేను ఐరన్ చేసుకుంటాను. సో ఇప్పుడైతే సెంటర్ ప్లేట్స్ కూడా ఐరనింగ్ అయిపోయింది. సో శారీని చూడండి ఇక్కడ టోటల్ గా రివర్స్ చేసుకుంటున్నాను. ఇలా రివర్స్ చేసుకున్న తర్వాత బాక్స్ ఫోల్డింగ్ అయితే చేయడానికి ఇలా రివర్స్ చేసుకోవాలి. సో ఇలా చేసుకున్న తర్వాత నా వైపు ఉండే ఎక్స్ట్రా శారీని ఇలా నేను చూపించిన విధంగా ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి. శారీ పై ఇలా పెట్టుకున్న తర్వాత ఇంకా ఉన్న శారీ కూడా ఇంకా ఎక్స్ట్రా ఉంటుంది కదా, సో అదంతా కూడా మనకు బాక్స్ ఎంత సైజ్ కావాలనేది చూసుకొని కరెక్ట్ గా అంత సైజు వచ్చేలాగా శారీని ఇలాగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇక్కడ చూసినట్టయితే ఈ సెంటర్ ప్లేట్స్ అనేది మన బాక్స్ కి మిడిల్ లో వచ్చేలాగా అయితే చూసుకోవాలి. మనం అలా మిడిల్ లో వస్తేనే కరెక్ట్ గా శారీ బాగుంటుంది అనమాట ఆ బాక్స్ ఫోల్డింగ్ చూడటానికి. సో ఇలాగా ఆ బాక్స్ సైజ్ చూసుకొనేసి తర్వాత అటు సైడ్ ఉండే చెస్ట్ ప్లేట్ అంతా కూడా సేమ్ ఇంతకు ముందు చేసిన విధంగానే మనం ఫోల్డ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇక్కడ ఫోల్డ్ చేసుకునేటప్పుడు చూడండి శారీని నా లెఫ్ట్ సైడ్ ఉండేది తక్కువ భాగం తీసుకుంటున్నాను, రైట్ సైడ్ అయితే ఎక్కువ భాగం అయితే తీసుకుంటున్నాను. సో అలాగుంటేనే బాగుంటుంది అనమాట శారీ ఫోల్డింగ్. సో ఇప్పుడు అక్కడ బాక్స్ మనకి ఎంత సైజ్ కావాలో చూసుకొని ఆ సైజ్ వరకు నా ఫ్రంట్ కి లాక్కొని ఒక పెగ్ తో అయితే సెక్యూర్ చేశాను. తర్వాత ప్లీట్స్ అన్ని కరెక్ట్ గా ఇలా పెట్టి ఈ ఎక్స్ట్రా ఉన్న శారీని అలాగా లోపలికి ఫోల్డ్ చేసుకోవాలి. శారీ లోపలికి ఫోల్డ్ చేయాలి. సో ఇలాగా క్లీన్ గా ఇట్లా పెట్టుకునేసిన తర్వాత ఫస్ట్ నా లెఫ్ట్ సైడ్ ఉండే శారీని ఫోల్డ్ చేసుకొని తర్వాత రైట్ సైడ్ ఉండేది బాక్స్ లాగా ఫోల్డ్ చేసుకోవాలి. సో అంతే అండి, చాలా సింపుల్ గా చాలా నీట్ గా అయితే శారీని ప్రీ ప్లీటింగ్ పెట్టుకొని ఐరన్ చేసుకుని బాక్స్ ఫోల్డింగ్ పెట్టుకున్నామంటే మనం ఏ ఫంక్షన్స్ కైనా ఎటువంటి ఫెస్టివల్స్ కైనా కూడా మనం 5 minutes లో అయితే రెడీ అయిపోవచ్చు. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చెప్పింది మీకు అర్థమైందని అనుకుంటున్నాను. అర్థం కాకపోతే కామెంట్ చేయండి. నేను మళ్ళీ ఇంకొక వీడియో అయితే తీసి మళ్ళీ మీకు చెప్తాను. చూడండి ఎంత బాగా వచ్చేసిందో, చాలా నీట్ గా అయితే ఉంది కదా. సో ఇప్పుడు దీన్ని ఇలాగా ప్యాక్ చేసి పెట్టేస్తాను అనమాట. సో ఇలాగే కొరియర్ కూడా చేస్తాను.
ఎవరికన్నా కావాలనుకుంటే డిస్క్రిప్షన్ లో నా నెంబర్ అయితే ఉంది, వాట్సాప్ చేశారంటే వాళ్ళకి కూడా ఇలాగా సర్వీస్ చేసి హోమ్ డెలివరీ కూడా చేస్తాను, తిరుపతిలో ఉన్న వాళ్ళకి మాత్రమే. సో ఆన్లైన్ లో క్లాసెస్ కూడా కండక్ట్ చేస్తున్నాను. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నాకు వాట్సాప్ లో మెసేజ్ చేయండి. నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై, టేక్ కేర్.